అనుబంధ ప్రశ్న వేయడానికి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. మొదటిసారి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో టూరిజం పాలసీ కూడా తీసుకొచ్చినాం. మంత్రివర్యులకి ప్రత్యేక ధన్యవాదాలు. కానీ టూరిజంను మనం ఇండస్ట్రీగా గుర్తించి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ను మనం ఆకర్షించగలిగితేనే ఈ పర్యాటక రంగం మనకు అక్కడికి వస్తుంది. ఇవాళ నిరుద్యోగిత తాండవిస్తున్న ఈ తరుణంలో మనకు టూరిజం ద్వారా ఉపాధి దొరుకుతుందనేది మనం అందరం అంగీకరించాల్సిన విషయం అధ్యక్ష. కాబట్టి ప్రత్యేకించి ఈ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ని ఎట్లా ఆకర్షించాలనేది మీరు మొన్న టూరిజం పాలసీలో చెప్పారు, కానీ దాన్ని గ్రౌండ్ లెవెల్కు తీసుకువెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. మాదైతే నేను మా జిల్లా గురించి అడగదలుచుకున్నా. ఎందుకంటే మాది చాలా వెనుకబడ్డ జిల్లా, ఆదివాసుల జిల్లా, హ్యూజ్ ఫారెస్ట్ పొటెన్షియల్ ఉన్న జిల్లా అధ్యక్ష. కానీ మాకు నామమాత్రంగా కూడా ఉపాధి దొరుకుతలేదు ఇటు పర్యాటక రంగం నుంచి. కాబట్టి హ్యూజ్ పొటెన్షియల్ ఉన్నది, దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇవాళ పక్కనే మహారాష్ట్ర ఉంది అధ్యక్ష. మాకు మహారాష్ట్రకు సారూప్యత ఉంటుంది, సామీప్యత ఉంటుంది. సేమ్ డెమోగ్రఫీ, సేమ్ కల్చర్, సేమ్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్ ఉంటుంది మా దగ్గర. వాళ్ళేమో తాడోబా టైగర్ రిజర్వ్ అని చంద్రపూర్, గడ్చిరోలి జిల్లాలో పెట్టుకుంటే ఇవాళ ఎవ్రీ వీకెండ్ హైదరాబాద్ నుంచి వందలాది మంది తాడోబా టైగర్ రిజర్వ్ పోయి ఫారెస్ట్ టూరిజంని అక్కడ వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. ఎంతో మందికి ఉపాధి. చాలా మంది గిరిజనులు అక్కడ గైడ్స్గా పనిచేస్తున్నారు అధ్యక్ష. ఫారెస్ట్ విల్లాస్ ఏర్పడ్డాయి. ఫారెస్ట్ ఇంటీరియర్ ఆఫ్ ఫారెస్ట్లో ఫారెస్ట్ విల్లాస్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి, జంగల్ సఫారీస్ ఉన్నాయి. బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. రోజు పైరవి నాకు మా పక్కనే మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ ఎమ్మెల్యేలతో మాట్లాడండి, మీరు మాకు జంగల్ సఫారీ ఇప్పించండి అని మాకు ఎంతో మంది పైరవీలు చేస్తూ ఉంటారు అధ్యక్ష. ఆ అవకాశం మనం ఎందుకు అందిపుచ్చుకోవద్దు అనేది నా ప్రశ్న అధ్యక్ష. కాబట్టి ఉపాధి కల్పిస్తుంది ఈ టూరిజం పొటెన్షియల్, లోకల్ బిజినెస్ పెంచుతుంది. కాబట్టి ఈ విధంగా ఆలోచన చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష.